ఇవ్వట్లేదు అయ్యో. ఓకే, ఇందాకటి వీడియోకే కొంచెం కంటిన్యూషన్. ఇప్పుడు అసలు ఒకళ్ళ జీవిత అనుభవాలు అనేవి చిన్నపిల్లలకి పసిపిల్లలకి మార్గదర్శకాలు అవుతాయి, పెద్దవాళ్ళవి. నేను ఎక్కువ ఇలాంటి చక్కటి నిర్ణయం అసలు నిజంగా కూడా చెప్తున్నాను. నా మరణానంతరం నా ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నలు కూడా రాకుండా ఉంటే నా ఆత్మ మనశ్శాంతి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఇంత కఠిన నిర్ణయానికి కారణం ఏమిటంటే నా కన్న తల్లి 42 ఏట రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు, 35 ఏట పెళ్లి చావు దెబ్బతిని బయటకు వచ్చి హాస్పిటల్ పాలు అయినప్పుడు కనీసం అన్నయ్య వదినగా ఒక్కళ్ళు కూడా ఒక్కనాడు కూడా రాలేదు. ఇది సమాజంలో నేను సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. మా నాన్నగారంటే చాలా నీతి నియమాలు ఉన్నాయి. వాళ్ళ అన్నయ్యలు అందరినీ తిట్టేవారు కాదు, ఎవరింటికి వెళ్ళేవారు కాదు. ఇది కుటుంబ బంధం, వివాహ వ్యవస్థ. కొడుతున్న బ్రాహ్మణ కులంలో కఠినాలు, దుర్మార్గాలు, స్వార్థాలు 90% ఉంటే 10% చాలా మంచి బ్రాహ్మణులు ఉన్నారు. అలాంటి వాళ్ళు వివాహ వ్యవస్థ పేరుతో దొరకకపోవడం అనేది పరమ దురదృష్టం అని చెప్పచ్చు. నెక్స్ట్ అదే కదా 2006లో అలా సిగరెట్లు తాగుబోతూ తిరుగుబోతూ వ్యభిచారి రోగిష్టివాడు మంగళసూత్రం కడతాడని నాకు అసలు తెలీదు. నా జాతకం చూసిన వాళ్ళు ఎవరు కూడా అష్టమ శని నీచపట్టాడు ఇదంటే ఎవరు చెప్పకపోయినా కూడా నాకు అన్న తల్లి 16వ ఏట నాకు జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తం, అమ్మ అనే ప్రేమ రావడానికి కారణం ఆమె ఎన్నో పుస్తకాలు కొనిచ్చి చదివించి ఈ విద్య నీకు కడుపు నిండా భోజనం పెడుతుంది, జీవితం నిలబడుతుంది అని నన్ను ఎంఏ జ్యోతిష్యాన్ని చదివించారు మేడ్చర్ల నాగరత్నం గారు. 16 ఇంటర్లో చెప్పిన మాట, నీకు మ్యారేజ్ అవుతుంది కానీ విడాకులు అయిపోతాయి, ఎక్కువ ఇష్టం పెంచుకోకూడదు, రోగిష్టివాడు, వ్యసనపరుడు అలాంటి మనిషి, ఒక వివాహ విచ్ఛిన్నం ఉంది నీకు అని మొదటి నుంచి చెబుతున్నప్పటికీ కూడా అంత దారుణంగా హాస్పిటల్ పాలు అవుతామని అనుకోలేదు. అలాగే అప్పటికే అతని యొక్క వృద్ధ తల్లిదండ్రులు కూడా 85-75 ఏళ్ళు ఉన్నాయి. తాగేసి వచ్చేస్తున్నాడు, ఆడవాళ్ళతో తిరిగేస్తున్నాడు. అయినా ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చి నా గొంతు కోసారు పెళ్లి పేరుతో తెలియకపోయినప్పటికీ అంత చావు దెబ్బ తిని లాయర్ చదివేనని చెప్పి మా కొవ్వూరు కోర్టులో న్యాయమూర్తులు